మొన్న 2 రోజుల క్రితం మహారాష్ట్ర బీడ్ జిల్లా అక్కడ కొన్ని గ్రామాలను ప్రచార కమిటీ చైర్మన్ కాలేరు రామోజీ, వెంకటేశ్వర్లు, సుధాకర్, రాజు కుల సోదరులు కలిసి అక్కడ కలవడం జరిగింది. అక్కడ గెలిచినటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్, కుల సోదరులు 3 గ్రామాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిచారు. వారు అక్కడ జరిగిన కార్యక్రమంలో మేము కూడా వారిని సన్మానించడం, వారు మమ్మల్ని సన్మానించడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి అవగాహన, మహారాష్ట్ర మొత్తంలో ఉన్నటువంటి రిజర్వేషన్ల విషయంలో చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఆ విషయాలను అక్కడ పోలీసు అధికారులు కూడా మన వారు ఉన్నారు. అలాగే గవర్నమెంట్ ప్లీడర్ కోర్టు దగ్గర మేము కలిసి వారందరితోటి మాట్లాడడం కూడా జరిగింది. వారు కూడా తమ తమ అభిప్రాయాలు తెలియజేశారు. వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రాంతాల్లో రకరకాల రిజర్వేషన్లు దేశంలో ఉన్నాయి కాబట్టి ఆనాడు గోపీనాథ్ ముండే గారు దేశంలో ఉన్నటువంటి వంజర కులస్తులందరూ కూడా ఒకే విధానం ఉండాలనేటువంటి వాజ్పేయి గారి పీరియడ్లో మాట్లాడిన విషయాలను మేము ప్రస్తావించడం జరిగింది. మరలా ఒకసారి గోపీనాథ్ ముండే గారి కుమార్తె వారితో ఎంపీగా, ఆ ప్రాంతంలో మంచి పట్టున్నటువంటి నాయకురాలుగా ఆమెను ఒకసారి పార్లమెంటులో ఈ విషయంలో దేశంలో ఉన్న రిజర్వేషన్లు ఒకే విధానం ఉండాలని చెప్పని తెలియజేశాం. వారు దానికి అంగీకరించి తప్పకుండా ఆ విషయాన్ని పార్లమెంట్లో ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నం చేయిస్తామని చెప్పారు. కాబట్టి ప్రాంతంలో, దేశంలో ఉన్నటువంటి వంజరి కులస్తులందరూ కూడా ఒకే విధానం ఉండాలి. రిజర్వేషన్లో కులంకి ప్రాధాన్యత ఇస్తూ రకరకాల స్టేట్లలో ఒక దగ్గర ఓసీ, ఒక దగ్గర బీసీ, ఒక దగ్గర ఎన్టీ, ఒక దగ్గర ఎల్టీ, ఈ రకంగా ప్రాంతాల ఆ ప్రభుత్వాలు వారికి ఉన్నటువంటి రాజకీయ క్షేత్రంలో అనుభవం లేక కూడా కొంచెం వెనుకబడ్డటువంటిగా మేము గ్రహించాం. కాబట్టి దేశంలో ఒకే విధానం ఉండాలనేటువంటి, అందరికీ ఒకే చట్టం అందరికీ ఒకటే వర్తించేలా వంజర్లకు అందరికీ చేయాలని మేము కూడా కోరడం జరిగింది. దానికి వారు సహకరిస్తామని చెప్పారు. వీటన్నిటి కూడా కూలంకుషంగా ఒకసారి చర్చించుకొని మళ్ళీ మనం అందరం కూడా 2-3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళం ఒక అధివేశం షిరిడిలో ఏర్పాటు చేసుకుందాం, లేదంటే ఔరంగాబాద్లో చేసుకుందాం అని చెప్పని నేను కోరడం జరిగింది ప్రచార కమిటీ చైర్మన్గా. తప్పకుండా వాళ్ళు దానికి అంగీకరించారు. ఈ 2 మాసాల తర్వాత ఒక మంచి కార్యక్రమాన్ని అందరం కలిసి తెలంగాణ నుంచి ఒక డెలిగేషన్ వెళ్ళి అందరికి కూడా ఒకసారి మనం అక్కడ కలిసి ఆ రిజర్వేషన్ల గురించి, మన ప్రాంతాల్లో ప్రజల గురించి, సంబంధాల గురించి, ఇతర విషయాల గురించి చర్చించుకోవడానికి మంచి అవకాశం ఉందని దాన్ని మేము నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. నాకు గత 25 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సంబంధాలు మహారాష్ట్రలో ఆనాడు మొట్టమొదటిసారిగా షిరిడి నుంచి సంజయ్ నాగ్రే ద్వారా 20 సంవత్సరాల క్రితం వంజారి కులస్తులని మహారాష్ట్రకు నేను తీసుకెళ్లడం జరిగింది. నాగ్రే ఆ ప్రాంతంలో అప్పుడు విశ్వనాథం గారు ప్రెసిడెంట్ గారు, ఆ టీంలో మనం వెళ్ళాం. అందరూ కూడా దాదాపు 10 ప్రాంతాల్లో సన్మానాలు చేయడం జరిగింది. అలాగే ఖమ్మం ఏరియాలో వంజరులు లేరని మనవారు, కానీ ఉన్నారని నేను. ఆ రకంగా మొట్టమొదటి ఖమ్మం ప్రాంతాల్లో కూడా ఈనాడు ఏదైతే మనం కలుపుకున్నటువంటి ఆ గ్రామాలు ఏవైతే ఉన్నాయో, భద్రాచలానికి సంబంధించినటువంటి సారపాక ఆ ప్రాంతాల్లో అన్ని గ్రామాలను కూడా మనం కల్పించడం జరిగింది. దాంట్లో కూడా నాతో పాటు అమర్, ఆ రోజు నా సోదరులందరూ కూడా వెళ్ళడం జరిగింది. కాబట్టి అలా నేను కలపడం జరిగింది. కాబట్టి ఇంకా మనం ఇతర ప్రాంతాల మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మళ్ళీ అదే రకంగా చిత్తోడ్గఢ్, ఏదైతే రాజస్థాన్ వాళ్ళ యొక్క విషయాలను కూడా నేను
తీసుకున్నాను. కాబట్టి దేశంలో ఉన్నటువంటి సోదరులు, మీకు తెలిసిన ఇంటర్నెట్లో సంబంధాలు ఉన్నటువంటి వారు సంబంధాలు ఏర్పరచుకొని రాష్ట్ర సంఘానికి తెలియజేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. కాబట్టి మనమంతా కూడా మంచి అధివేశన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ గారు, టీం పెద్దలందరినీ కూడా నేను కోరుతాను. కాబట్టి అది మనం కొద్ది రోజుల్లో ఈ ప్రాంతంలో మనం అందరం కలిసి కొన్ని విషయాలు చర్చించిన తర్వాత మన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రశాంతంగా జరిగి అందరం మంచిగా ఉండాలని, రాబోయే రోజుల్లో ఆ విషయాలపైన చర్చిద్దామని చెప్పని మనం చేస్తూ, భారత్ మాతాకి జై, జై వంజారి, జై జై వంజారి. గోపీనాథ్ ముండే నాయకత్వం ఆనాడు భగవాన్ బాబా ఇలాంటి మహానుభావులు పుట్టిన ఆ స్థలంలో మన ప్రాంతాల్లో కూడా మహానుభావులు పుట్టినారు. వీరి చరిత్రను కూడా బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కూడా కోరుతాను. తమరితో మన ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు వారి చరిత్రలన్నీ కూడా తీసి సమాజానికి పనికొచ్చిన, దేశం కొరకు పనిచేసిన, ధర్మం కొరకు పనిచేసిన మన జాతిని సేవాలాల్ బాబా ఏదైతే ఎస్టీలకు ఉందో ఆ రకనే భగవాన్ బాబాను మనం కూడా గుర్తించి ఈ ప్రాంతంలో చేస్తూ ఉన్నాం కార్యక్రమాలు. గోపీనాథ్ ముండే అలాగే ఇంకా చాలా మహానుభావులు ఉన్నారు, చాలామంది. వారందరినీ కూడా ఎలికి తీయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. మీరందరూ కూడా నాకు ప్రచార కమిటీ చైర్మన్గా నాకు ఆ బాధ్యతలు ఉన్నందున మీరు తెలియజేయాలని కోరుకుంటూ మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోదామని మనం చేస్తున్నాను. జై వంజారి, జై జై వంజారి. భారత్ మాతాకి జై.